ప్రేమకు కళ్ళు లేవు, సరిహద్దులు లేవు, కులం లేదు, మతం లేదు. కోర్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే తన ప్రేమికుడు పెళ్ళైన వాడా లేదంటే బ్యాచ్లరా, అతనితో పెళ్లికి చట్టం అనుమతిస్తుందా లేదా అన్నది మాత్రం తప్పక పట్టించుకుని తీరాలి. అలా పట్టించుకోకపోతే తలెత్తే ఇబ్బందులు ఏంటి అన్నదానికి ఓ తాజా ఉదాహరణ ఓ పాకిస్తానీ అమ్మాయి పెళ్లి వ్యవహారం. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది? మీకు గుర్తుండే ఉంటుంది, సీమా హైదర్ పాకిస్తాన్కు చెందిన ఈ ఇల్లాలు తనతో పబ్జీ ఆడిన సచిన్ మీనా అనే అతడి ఆట అంటే ఎంతో ముచ్చటపడింది. పెళ్ళై పిల్లలున్న ఈ పాకిస్తానీ అటు తర్వాత సచిన్తో ప్రేమలో పడింది. ఎంచక్క అక్కడి నుంచి వచ్చేసి గ్రేటర్ నోయిడాలో కాపురం పెట్టేసింది. అప్పట్లో అదో పెద్ద గొడవైంది. సేమ్ టు సేమ్ తాజాగా మెహ్వీష్ అనే మరో పాకిస్తానీ ఇల్లాలు కూడా రాజస్థాన్ రాష్ట్రం బికనీర్లో నివసించే రెహమాన్ అనే వ్యక్తితో ఫేస్బుక్ ద్వారా ప్రేమలో చిక్కుకుపోయింది. నా కలల రాకుమారుడు వీడే అని ఫిక్స్ అయిపోయింది. ఆమెను జీవిత సఖిగా మార్చుకునేందుకు ప్రస్తుతం కువైట్లో జాబ్ చేస్తున్న రెహమాన్ కూడా ఓకే చెప్పేశాడు. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే రెహమాన్కు ఫరీదాతో 13 ఏళ్ల క్రిందటే పెళ్లైంది. వారికిద్దరు బిడ్డలు పుట్టారు. సంసారంలో కొన్ని విభేదాలు తలెత్తడంతో ఫరీదా తన 2 బిడ్డలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఇలా అటు ప్రేమికురాలు మెహ్వీష్ 2 బిడ్డలకు తల్లి. ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటుంది. ప్రేమికుడు రెహమాన్ కూడా 2 బిడ్డల తండ్రి. అతను కూడా భార్యను వదిలి కువైట్లో ఉంటున్నాడు. ఇస్లామాబాద్లో ఓ బ్యూటీ పార్లర్ నిర్వహించే ఈ మెహ్వీష్కు ఫేస్బుక్ ద్వారా రెహమాన్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ద్వారా వాళ్ళిద్దరికీ పెళ్లి బాటలు పడ్డాయి. ఇద్దరు ఓకే అనుకోవటంతో మెహ్వీష్ రెహమాన్ కుటుంబ సభ్యులను కాంటాక్ట్ అయింది. వారు ఓకే అనడంతో 2022 మార్చిలో వాళ్ళిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి చేసేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత మక్కా యాత్రలో కలుసుకున్న వాళ్ళిద్దరూ తమ పెళ్లి మీద బహిరంగ ప్రకటన చేశారు. ఆ తర్వాత రెహమాన్ కువైట్కి, మెహ్వీష్ ఇస్లామాబాద్కు వెళ్లిపోయారు. తాజాగా జూన్ 25న మెహ్వీష్ 45 రోజుల టూర్ వీసా మీద వాఘా బోర్డర్ దాటి ఇండియాలోకి అడుగుపెట్టింది. అత్తారింటికి వచ్చిన ఆమెకు రెహమాన్ కుటుంబం ఘన స్వాగతం పలికింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. అప్పటిదాకా తమకిక ఏ అడ్డంకులు లేవనుకున్న ఈ జంటకు ఇంకా విడాకులు తీసుకుని రెహమాన్ భార్య ఫరీదా రూపంలో ఓ పెద్ద అడ్డంకే ఎదురైంది. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త వేరొక మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఫరీదా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఫరీదా తన భర్తకు పెళ్లం కానే కాదని, ఆమె ఓ పాకిస్తాన్ గూఢచారి అంటూ కూడా తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కొత్త జంటను వెంటనే పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ జంట మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తానికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే చాలు, నేపథ్యం ఏంటి, చట్టం ఏంటి అనేది ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లి పేరంటం అంటూ హంగామా చేసేస్తే చివరికి పోలీస్ స్టేషనే గతవుతుంది అంటూ హిందీలో వచ్చిన ఓ సినిమాను ఈ మొత్తం ఇండో పాక్ ఇల్లీగల్ రొమాన్స్ మరోసారి కళ్ళకు కడుతోంది.